హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మేము ముందుకు వచ్చేసాం. మూవీస్ లో హీరో రోల్ ఎంత పవర్ఫుల్ తెలియాలంటే ఆపోజిట్ లో ఉన్న విలన్ రోల్ కూడా అంతే పవర్ఫుల్ ఉండాలి. అలాంటిది తన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో విలన్ గా అందరి మనసులో ఆకట్టుకున్నారు. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ విజయ్ రాజ్ గారు. అండ్ ప్రశాంత్ వర్మ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ అధీరాలో కూడా ఒక మంచి రోల్ చేశారు, పెద్దిలో కూడా ఒక మంచి రోల్ చేశారు, ఇప్పుడు పారడైస్ లో కూడా చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ విజయ్ రాజ్ గారు. హాయ్ సార్. హాయ్ మేడం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. ఎలా వచ్చింది సార్ పెద్దిలో రోల్ మీకు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయండి బాగుంటుంది అని అంటే ఓకే అని చెప్పాము. సార్ పెద్దిలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చిందా? అంటే ఒక ఫైట్ సీన్ ఉంటుంది మాకు రైల్వే స్టేషన్, పోలీస్ అందులో స్టేషన్. విలన్ రోలా సార్? విలన్ రోల్ అంటే ఆర్పిఎఫ్, ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఓకే, పోలీస్ క్యారెక్టర్. రామ్ చరణ్ గారు చాలా కైండ్ హార్టెడ్ అని అందరూ ఫీల్ అవుతుంటారు. సో మీకు ఎలా అనిపించింది సార్ని చూసి? అక్కడ ఫీల్ హ్యాపీ. ఆయన బాగా చూసుకుంటారు. అందరు ఆర్టిస్ట్ అంటే ఆయన ప్రేమిస్తాడు, ఆయన కూడా బాగా చూస్తాడు, చేస్తాడు. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ మీవి? ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా పారడైస్ లో కూడా చేస్తున్నాను. ఓ దాంట్లో కానిస్టేబుల్ రోల్ చేస్తున్నాను. మీకు బాగా పేరు తెచ్చిన మూవీ ఏంటి? తండేల్ మూవీ చేశాను, దాంట్లో కాశ్మీర్ ఎస్ఐగా చేశాను అన్నట్టు. అది బాగా గుర్తింపు బాగా తెచ్చింది. తెచ్చింది. తర్వాత కిష్కిందపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేశాను. అందులో ఏం రోల్ సార్? దాన్ని ఎన్ఆర్ఐగా చేశాను. అవన్నీ రోల్స్ ఎలా చేశారంటే కిష్కిందపురి కానీ ఇవన్నీ కానీ? ఇవన్నీ త్రూ కోఆర్డినేటర్స్, ఓ కొన్ని డైరెక్ట్ వస్తాయి, కొన్ని ఆడిషన్స్ చేసినాం ఇట్లా. ఇప్పుడు మీ లైఫ్ లో ఇప్పుడు చాలా రోల్స్ చేశారు కదా, సో అందులో మీ టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు రాబోయే అధీరా సినిమా. వావ్. సార్ ప్రశాంత్ వర్మ గారి విజన్ గురించి ఏం చెప్తారు మీరు? తను విజన్ గురించి మనం చెప్పలేము. ఏంటంటే స్క్రీన్ పైన చూడాలని విజన్. హనుమాన్ చూసారు కదా, Yes. దానికన్నా పెద్దగా ఉంటుంది ఇది. వావ్. బిగ్ స్కేల్ మూవీ. సార్ షెడ్యూల్ అయిపోయిందా సార్? అంటే మొత్తం అది కంప్లీట్ లేదు లేదు, నడుస్తుంది, షెడ్యూల్ ఇంకా స్టార్ట్ నడుస్తుంది. అయింది. మీ రోల్ షెడ్యూల్ ఉందా ఇంకా? ఉంది నాకు. ఓకే. ఎలా ఉంది సార్ ప్రశాంత్ వర్మ గారితో ఒక లెజెండరీ డైరెక్టర్ తో చేయడం? అంటే హనుమాన్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత అలాంటి డైరెక్టర్ తో మీరు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంత పెద్ద డైరెక్టర్ తోని మనకు చేయడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్. సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2019లో ఎంట్రీ ఇచ్చాను. 2019 అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ లోనే మీకు రామ్ చరణ్ గారితో మూవీ, పారడైస్ లో నాని గారితో మూవీ, పెద్ద పెద్ద మూవీస్ లో చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అసలు అందరికి ఆ ఛాన్స్ కూడా దొరకదు. అవును. నాకు వచ్చిందంటే ఇస్ ఆల్ గాడ్ గిఫ్టెడ్. ప్రీవియస్లీ 90s లో వేరే విలన్స్ అంటే ఒకలా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ విలన్స్ ఒకలా ఉన్నారు. సో రెండిటికి మీరు డిఫరెన్స్ ఏమని చెప్తారు? ఇప్పుడు విలన్స్ అంటే స్టైలిష్ గా ఉన్నారు, అప్పుడేమో విలన్స్ చూస్తే భయపడేటోళ్ళం మనం చిన్నప్పుడు. అంటే పెద్ద పెద్ద మీసాలు ఉండేటి, బొట్లు ఉండేటి. అది ఇప్పుడేమో అంత నీట్ గా డిగ్నిఫైడ్ ఉంటున్నట్టు బ్లేజర్లు వేసుకొని. హీరోతో పోటీ అనుకోవాలి విలన్ పాత్రలో మెయిన్ లీడ్. సార్ పారడైస్ లో చేశానని చెప్పారు కదా సార్, నాని గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారా? అతనితో ఇంకా రాలేదు. ఉంటదా అతను? ఉంటది, అంటే విలన్ తో మాది అయిందన్న ట్రావెల్. ఓకే. నాని గారితో ఉంటది. అరెస్ట్ చేసే సీన్ అయితే ఒకటి ఉన్నది, ఓహో, అది చేసాము. ఇంకా 2-3 రోజులు ఉంటది మాది. పారడైస్ గురించి మీ మాటల్లో ఏమైనా చెప్పండి సార్. హౌ మచ్ ఎక్సైటెడ్ ఫర్ పారడైస్? పారడైస్ మూవీ నాని గారికి మరొక హైలైట్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఆఫ్టర్ దసరా, ఆఫ్టర్ దసరా శ్రీకాంత్ సార్ మామూలుగా ఉండదు ఆయనతో. డైరెక్షన్ ఊరా మాస్ అంటారు సినిమా, అట్లుంటది. అంతేనా? సూపర్ సార్. గోయింగ్ టు రాక్. మీరు అంటే చాలా మూవీస్ చేశారు కదా, చాలా మంది ఎడిటింగ్ లో పోతాయి అని చెప్పి చాలా బాధపడుతుంటారు. అలా ఏమైనా సిచ్యువేషన్ మీకు వచ్చిందా? ఏ మూవీ సార్? చాలా మూవీస్ లైక్ కింగ్డమ్ లో చేశాను నేను, విజయ్ దేవరకొండతో కాంబినేషన్ కూడా చేశాను. ఒక 6 సీన్స్ చేశాను, దాంట్లో 6 సీన్స్ పోయినాయి మొత్తం. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? అంటే వాళ్ళ కాంబినేషన్ చేశాను కదా, విజయ్ దేవరకొండతోని మళ్ళీ సత్యదేవ్ గారితోని విలన్లతోని నేను ఉంటాను అన్నట్టు. అదే కట్ చేశారు. మన ఫైట్ సీనా సార్? ఫైట్ కాదు, అంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది, డిస్కషన్, బంగారం తెచ్చే డిస్కషన్ ఒకటి, దాంట్లో ఉంటాం అన్నట్టు. రష్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎడిటింగ్ వెళ్ళిపోతుంది, అది మనం ఏం చేసేది లేదు. ఆ సినిమాలో హీరోయిన్ పాటనే లేదు, పాట కూడా తీసేసారు. మరి ఆమె ఎంత ఫీల్ కావాలి హీరోయిన్? అప్పుడప్పుడు వెళ్తుంటాయి, మనం మంచి గురించే అనుకోవాలంటే. మీరు విలన్ గా ఎందుకు స్టార్ట్ చేశారు కెరియర్ ని? స్టార్టింగ్ కెరియర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ అన్నట్టు మూవీస్ అంటే.
చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. అంటే మీది లోకల్ ఇక్కడ కాదా? ఇక్కడ కాదు, Okay. వరంగల్ మనది. ఓ వరంగల్. ఓకే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్యాషన్ ఉండేది కానీ ఎవరిని కలవాలో తెలియకపోయేది, ఎట్లా పోవాలా రూట్ తెలియదు మనకు. ఓకే. ఇట్లనే ఆఫీస్ మనకు తెలిసిన అతని ఆఫీస్కి వెళ్తే అతని పేరు సుధాకర్, ఓకే. సార్ పేరు. కట్అవుట్ ఒకటి ఆఫీస్లో ఉందన్నట్టు, ప్రొడ్యూస్డ్ బై సుధాకర్ అని. సార్ని అడిగాను, సార్ ఏంటి సార్ మీరేనా ఈ మూవీ ప్రొడ్యూసర్ అంటే అవును అన్నాడు. అయితే సార్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ మూవీస్లో రానికి అని అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. అలా సార్ మీకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ ఏంటి? దేశ ముదుర్సు అని పోసాని మురళకృష్ణ అండ్ పృథ్వీరాజ్ ఓకే. కామెడీ మూవీ అది. దాంట్లో నేను పోలీస్ క్యారెక్టర్ చేశాను. నచ్చకపోతే కోస్తా, నేను కాలుస్తా. ఆ రోల్ ఎలా వచ్చింది సార్? అంటే ఆ డైరెక్టర్కి మా ఫ్రెండ్కి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు. ఫ్రెండ్స్. ఇక నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే అతను రికమెండ్ చేసాడు అన్నట్టు. ఓహో. అలా స్టార్ట్ అయింది నా ఫస్ట్ మూవీ. నెక్స్ట్ అంటే ఫస్ట్ మూవీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ త్వరగానే వచ్చేసిందా? తర్వాత సాహులో చేశాను, మహర్షిలో చేశాను. ఓ. ఇలా అంటే మన అంటే పెంచుగడ్డం అది చూసి జనాలు కొంచెం మనకు ఇంప్రెస్ అయ్యేటోళ్ళు, క్యారెక్టర్స్ ఇచ్చేటోళ్ళు అన్నట్టు. అట్లా ఇక అలా అలా స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఒక 50 మూవీస్ చేశాను. ఓ 50 మూవీస్ చేశారు. డిఫరెంట్ క్యారెక్టర్స్, ఓకే. ఓన్లీ విలన్ డిఫరెంట్ మూవీస్. విలన్ ఏం కాదు, అంటే కొన్ని విలన్ పాత్రలు, కొన్ని పోలీస్ పాత్రలు, కొన్ని లెక్చరర్ పాత్రలు, అంటే డిఫరెంట్ గా నేనే ఎన్నుకుంటా అన్నట్టు. అవును, ఎవరైనా ఆర్టిస్టులు అలానే అనుకుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేద్దాం అనుకున్నాను. అయితే ఈ థాట్ ఎలా వచ్చింది సార్ అసలు మూవీలోకి రావాలని? అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే, అదే చెప్పాను కదా. ఆ ప్యాషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే విలన్ రోల్ అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయరు కదా, సో మీరు యాక్చువల్ నేను ఉండేది అంటే విలన్ లెక్కనే కాబట్టి. ఓకే. అంటే మీ ఫ్యామిలీ సపోర్టివ్ సార్ ఇటు మరి మూవీ వైపు వచ్చారు కదా? అంటే మా వైఫ్ ఓకే అన్నది అన్నట్టు, మెప్పించి వచ్చాను అన్నట్టు. మరి మీ పేరెంట్స్? పేరెంట్స్ లేరు, నో మోర్. ఓ సారీ సార్. మీ మూవీ జర్నీలో మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా వైఫ్ చేయబట్టే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అంటే వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండి యూ క్యాన్ డూ, టాలెంట్ ఉంది. అరేంజ్ మ్యారేజ్. ఓకే. విలన్ రోల్స్ మరి హీరో రోల్స్ రెండిట్లో మీకు ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్? విలన్ రోల్ ఇష్టం. విలనే. చాలా మంది హీరో రోల్స్ వస్తే మంచిది అనుకుంటారు కదా, అంటే నాకు సెట్ కాదు అన్నట్టు హీరో రోల్. ఓకే. అంటే సార్ ఓన్లీ ఇలా మూవీస్ లో యాక్ట్ చేస్తారా లేకపోతే వేరే ఏమైనా చేస్తారా? బిజినెస్ చేస్తుంటాను. ఓ బిజినెస్. ఏం బిజినెస్ చేస్తుంటారు? రెడీ మిక్స్ కాంక్రీట్ అని. ఓకే. అది దాంతో పాటు ఇది కూడా చేస్తుంటారా? వావ్.